కొబ్బరికాయ కొట్టని ఎవడబ్బా సొమ్ము ఇరు నాయకులకు మైబులకి తెచ్చాను డబ్బులు 16,400 కోట్లు ఎవడబ్బా సొమ్ము తీసుకుపోతారు. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, సరే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో మీ రోలు చాలా పరిమితం అయినప్పటికీ కూడా మీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, జరుగుతోంది. సరే ప్రొటెక్షన్ కోసం తీసుకెళ్తున్నాం, ఆత్మరక్షణ కోసం పెట్టుకుంటాం, దానికి ఏదో రామ్మోహన్ రెడ్డి గారు ఒక తీరి తయారు చేసి చెప్పుకుంటారు. కానీ రేపటి రోజున లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఉండబోతున్నాయి అనడానికి ఇప్పుడు జరుగుతున్న మొత్తం ఘటనలన్నీ ఒక సంకేతం అనుకోవచ్చా? మురళి గారు, అందుకంటే ముందు ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు పార్టీలు మారడాన్ని ఎట్లయితే జస్టిఫై చేసుకుంటున్నారో వాళ్ళంతలో వాళ్ళు ఆత్మరక్షణ కానీ వాళ్ళంతలో వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళ అభివృద్ధి కోసం వస్తున్నారు. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒక మాట మురళి గారు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సేమ్ మాకు కూడా అదే అప్లికబుల్ అవుద్ది కదా. వాళ్ళ అభివృద్ధిని కోరుకొని వచ్చి ఉంటారు కదా, వాళ్ళు సంక్షేమం కోరుకొని వచ్చి ఉంటారు. అధికార పార్టీలో ఉంటే లాభం జరుగుతుంది, ఆ కాన్స్టిట్యున్సీ కానీ వచ్చి ఉంటారు కదా. ఆనాడు అనైతికం ఎట్లయితుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది నైతికం ఎట్లయితుంది ఒకటైతే. పీసీసీ ప్రెసిడెంటు అదేవిధంగా చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా అన్నటువంటి మాట, కరెక్ట్గా స్కెడ్యూల్ వచ్చినటువంటి రోజు అని అన్నటువంటి మాట, మొన్నటిదాకా నేను అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినాను, ఈరోజు పూర్తిగా రాజకీయాలు మాత్రమే చేద్దాం అనుకుంటున్నా, అందుకే గేట్లు ఓపెన్ చేసిన. ఆయనే చాలా రామ్మోహన్ రెడ్డి గారు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు అది ఆయన ఇష్టం. అఫ్కోర్స్ ఈ నిమిషానికి ప్రజల్ని అటెన్షన్ కోసము ప్రజలకు ఈ డిస్కషన్ ఒక తీరుగా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మరొక తీరుగా అనుకుంటే ఇద్దరు భిన్నం అనుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి గారు వారి పార్టీ ప్రెసిడెంటు, వారి పీసీసీ ప్రెసిడెంటు, ఇవాళ వీరి ఆర్గ్యుమెంట్ని ఈ నిమిషానికి యాక్సెప్టెన్స్ ఉంటుంది. కానీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారో అదే ఫైనల్. ఆయన ఏమన్నారు, నేను రాజకీయమే చేస్తున్నాను, అందరు తీసుకొచ్చుకుంటున్నా అన్నాడు. ఇక్కడ ఓపెన్గా పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి నేను అందరు తోల్చుకొచ్చుకుంటా అంటుంటే రామ్మోహన్ రెడ్డి గారు అది కాదు, వాళ్ళు అభివృద్ధి కోసం వస్తున్నారు అంటారు. కానీ మేము ఆనాడు చేసింది అనైతికమవుతుందట, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నైతికమవుతుంది అనేటువంటి మాట ఎట్లా? విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రం మేము మొట్టమొదటి శాసనసభకు పోయినప్పుడు 7 లక్షల కోట్లని గణాంకాలు చెప్పింది. అది రోజు రోజుకి ఎట్లా తిరుగుతుంది అంటే కరెంట్ మీటర్ కంటే స్పీడ్ తిరుగుతుంది. 7 పోయి 8 లక్షల కోట్లు అయింది, 8 పోయి 9 లక్షల కోట్లు అయింది, 10 లక్షల కోట్లు అయింది. మరి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడితే 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించాలి. మేడిగడ్డకు మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళి మా ఎమ్మెల్యేలు అందరూ తీసుకెళ్ళిపోయి మా ముఖ్యమంత్రి చూపించారు, ఎక్కడిదక్కడ పర్రెలు వాసిపోయినాయి మొత్తం కూడా. మేడిగడ్డ తర్వాత సుందిల్లా అట్లయితుంది, అన్నారం అట్లయితుంది, అన్నీ కూడా అదే విధంగా అవుతున్నది. ఇప్పుడు విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మా కడప దాటి మా కడప లోపలికి వస్తే దాన్ని రక్షించుకోవడానికే మేము చేస్తున్నాం తప్ప వీళ్ళకి ఆ మాట మాట్లాడే హక్కు లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు వచ్చిండ్రు, మరి వాళ్ళకి ఏమి ఇచ్చినావు నువ్వు? వాళ్ళకి నిజంగా నువ్వు అభివృద్ధి చేస్తే భాస్కరరావు ఎందుకు ఓడిపోవాలి? భాస్కరరావు మా పార్టీ నుంచి నా సహచర శాసనసభ్యుడు తీసుకుపోయి మీరు జరిపించుకున్నాం మిర్యాలగూడ నుంచి. భాస్కరరావు ఎందుకు ఓడిపోయాడు అంటే మీరు ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పి మోసం చేశారో అంతటా కూడా మా దగ్గర 12 మందిని చేర్చుకుంటే 2 గెలిచారు, 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మమ్మల్ని చూసన్నా మొరటగా చెప్పాలంటే రామ్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూసన్నా కాస్త గుర్తు తెచ్చుకోండి, మేము అట్లాగనే ఇబ్బంది పడ్డాం, మీరు అట్లా ఇబ్బంది పడద్దు అని చెప్తుండే ప్రభాకర్ గారు. అదే విషయానికి వస్తున్నాం. మేము 6 గ్యారెంటీలు మొరట భాషలో చెప్పినా కూడా అల్టిమేట్ గా చెప్తున్నాడు, మేము చేసిన దానికి ప్రజలు మాకు శిక్ష చేశారు, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మీరు కూడా జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త. మేము 6 గ్యారెంటీలను అభివృద్ధి చేస్తాం, అప్లికేషన్లు తీసుకున్నాం ప్రజల దగ్గర నుంచి. అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళకు పార్టీ రహితంగా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ వాళ్ళు దరఖాస్తు చేసినా సరే ఇండ్లు లేని వాళ్లకు ఇంటి స్థలంతో సహా ఇండ్లు కట్టిస్తాం. ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు ఇండ్లు కట్టిస్తాం. ఎన్నికల సందర్భంలో ప్రజలు ఏం తీర్పు చెప్తారనేది ఒక సందర్భం అయితే, ముందు అసలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉందిగా. కాబట్టి మీ వైపు నుంచి వారి వైపు నుంచి కాబట్టి ఆ పని చేస్తున్నాం రామ్మోహన్ గారు. ఒక మాట స్వయం కృతాపరాధం అవుతుంది రేపు జరగబోయే పరిణామాలు కాంగ్రెస్ కు. భయపెడుతున్నారు, ఒకటి భయపెట్టడం కాదండి, దయచేసి మేము డైరెక్ట్ దోసుకపోతారా? 14 మంది ఎవడబ్బసొమ్ము 14 మంది కోట్లు కొనంగానికి ఎందుకు ఉండవుతావు? నాకు 14,000 రూపాయలు ఎందుకు ఇవ్వవు? తెలంగాణలో ఒక్క నిమిషం, ఇదంతా తెలంగాణ సమాజం వినాలా, తెలంగాణ సమాజం వినాలా. ఇంతవరకు ఒక ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు. మీరు మాట్లాడండి దయచేసి. ఇవన్నీ
అగ్గిపెట్టాలి భద్రాచలంలో. ఇది మోసకారి ప్రభుత్వం. నేనేమంటున్నాను మురళి గారు, ఒక్కటి చెప్తాను దయచేసి. నా నియోజకవర్గంలో 2000 మంది అమ్మాయిలు మురికి గుంటల పక్కన అంటున్నారు. ఈ కొడంగల్ ముఖ్యమంత్రి 1424 కోట్లు దోసుకపోయిండు. మా సొమ్ము 16,400 కోట్లు అప్పు తెచ్చిండు. రోజు 164 కోట్లు. ఈ ఖమ్మం మంత్రి మొదటి మాట నిలబెట్టుకున్న కోమటిరెడ్డి. ఎవరు కోమటిరెడ్డి? ఎందుకు నిలబెట్టుకున్నాం మొదటి మాట? మేమెందుకు నిలబెట్టుకోవద్దు ఉత్తర తెలంగాణ వాళ్ళం? అంటే మేము మనుషులం కామా? మేము పన్నులు కడతలేమా? మీ అప్పులకు మేము మెరిచి అవుతలేమా? అడుగుతే